హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. చాలామందికి హెయిర్ ఫాల్, థిన్నింగ్ హెయిర్ ప్రాబ్లం ఉంటుంది. పార్లర్ ట్రీట్మెంట్స్ కన్నా న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఎక్కువ హెల్ప్ చేస్తాయండి. మన జుట్టు ఊడిపోవటానికి ప్రధానంగా 7 రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి పూర్ డైట్. మన ఆహారంలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి అండ్ డి లేకపోతే జుట్టు వేర్లు బలహీనం అయిపోతాయి. సో స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా మీ డైట్లో చేర్చుకోండి. రీజన్ 2 స్ట్రెస్. ఎక్కువ టెన్షన్ తీసుకుంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయండి. హెయిర్ ఫాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు తప్పకుండా మెడిటేషన్ ట్రై చేయండి. రీజన్ 3 హార్మోనల్ చేంజెస్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల జుట్టు వేగంగా రాలిపోతుంది. మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. రీజన్ 4 కెమికల్ ప్రొడక్ట్స్. కెమికల్ షాంపూస్, హెయిర్ కలర్స్ వాడడం వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. మైల్డ్ షాంపూని యూస్ చేయండి. రీజన్ 5 పొల్యూషన్ అండ్ హార్డ్ వాటర్. కాలుష్యం, హార్డ్ వాటర్ వలన జుట్టు రాలుతుంది, పొడిబారుతుంది. కాబట్టి వారానికి 2 సార్లు తలస్నానం చేయండి. రీజన్ నెంబర్ 6 ల్యాక్ ఆఫ్ స్లీప్. మ్యాక్సిమం 6 నుంచి 8 గంటల వరకు గాఢ నిద్రపోవడానికి ప్రయత్నించండి. రీజన్ నెంబర్ 7 జంక్ ఫుడ్ అండ్ లెస్ వాటర్. కనీసం 2 నుంచి 3 లీటర్లు వాటర్ తాగడానికి ప్రయత్నించండి. అలాగే ఆయిల్ ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఈ 7 రీజన్స్కి చెక్ పెట్టాలంటే ఇప్పుడు మనం హెయిర్ గ్రోత్ లడ్డూని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. స్టవ్ వెలిగించుకొని మందపాటి ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు వరకు బాదం పప్పు వేసుకోవాలి. కప్పు కొలతల్లో అయితే 1 కప్పు, గ్రాముల్లో చెప్పాలంటే 250 గ్రాముల బాదం పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు ఈ బాదం పప్పుని వేగనివ్వాలి. మనం ఒక పప్పు తీసుకొని తింటే పంటికి తగలకుండా, అతుక్కోకుండా ఉండాలి. ఆ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు వాల్నట్స్ వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వాల్నట్స్ని కూడా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్యాన్లోకి ఏ కప్పుతో వాల్నట్స్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ని ఈక్వల్గా తీసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. 30 గ్రాముల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. మీరు తెల్ల నువ్వులకు బదులుగా నల్ల నువ్వులైనా వాడుకోవచ్చండి. వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ తెల్ల నువ్వుల్లో మనకి ఒమేగా 3, బయోటిన్ అండ్ జింక్ ఉంటాయి. ఇవి కెరటిన్ని ప్రొడ్యూస్ చేయడంలో సహాయపడతాయి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు మనం ఏ కప్పుతో బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఖర్జూరాలు తీసుకొని వీటికున్న సీడ్స్ని తొలగించుకోవాలి. కరెక్ట్గా మనం బాదం పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి ఇలా మెజర్ చేసుకొని ఖర్జూరాలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం చల్లార్చుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మెత్తగా కాకుండా ఇలా కోట్స్గా బ్లెండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఖర్జూరాలు కూడా వేసుకొని స్పూన్ తోటి 2-3 సార్లు కలుపుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు ఖర్జూరాలు సక్రమంగా నలగనట్లయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్పూన్ తోటి 2-3 సార్లు కలుపుకొని ఒక వెడల్పు ప్లేట్లోకి తీసుకొని మరొకసారి చేత్తోటి ఈ మిశ్రమాన్ని బాగా మద్దన చేసుకోవాలి. డేట్స్లో మనకి ఐరన్ ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ డేట్స్ని తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు కరిగించుకున్న నెయ్యి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ మిశ్రమంలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకుందాము. మనకి నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి. ఈ నెయ్యి విటమిన్స్ని ప్రాపర్గా అబ్జార్బ్ చేసుకొని హెయిర్ని షైనీగా చేస్తాయి. ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మిశ్రమం తీసుకొని మీడియం సైజు లడ్డూలా చుట్టుకుంటే మనకి హెయిర్ గ్రోత్ లడ్డు రెడీ. ఈ లడ్డూల్ని 2 నుంచి 3 నెలల పాటు కంటిన్యూగా రోజుకొక లడ్డు చొప్పున తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. 5 years లోపు పిల్లలకి ఈ లడ్డూని మాత్రం ఇవ్వకండి, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. ఈ లడ్డు హెల్త్కి, హెయిర్కి చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.